శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ ఘటనపై కూటమి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు పవిత్రతను, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర కోణాన్ని ఛేదించడానికి కార్యాచరణ చేపట్టింది. 3 రోజుల పాటు తిరుపతిలో ఉంటూ అందరినీ విచారించి మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సిట్లోని 9 మంది సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. రెండో రోజు సిట్ విచారణపై స్పెషల్ స్టోరీ. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏర్పాటైన సిట్ విచారణ వేగవంతం చేసింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా 9 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ బృందం మొదటగా తిరుమల చేరుకున్నారు. సిట్ విచారణకు నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డిఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, సిఏలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో సమావేశమైన సిట్ బృందం కల్తీ నెయ్యిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును స్వాధీనం చేసుకుంది. దీని దర్యాప్తు కోసం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నియమించింది. టీటీడీ ఈవో శ్యామలారావు సహా టీటీడీ అధికారులను కలుసుకుని సిట్ బృందం చర్చించింది. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ కంపెనీకి టెండర్ ఎప్పుడు దక్కింది, ఎన్నిసార్లు ఏఆర్ కంపెనీ ట్యాంకర్లను పంపింది, నెయ్యి శాంపిల్స్ను ఎప్పుడు ల్యాబ్కు పంపించింది, ల్యాబ్ రిపోర్టులు తదితర అంశాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. టెండర్ పత్రాలు, ల్యాబ్ రిపోర్టులను సిట్ అధికారులు అడిగి తీసుకున్నారు. మరోవైపు శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడు రాష్ట్రం దుండిగల్లోని ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ వద్దకు సిట్ బృందం వెళ్లి దర్యాప్తు చేపట్టింది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ బృందం విచారించింది. తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీ ఎలా చేస్తారనే అంశంపై కూలంకుషంగా తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని లడ్డూ పోటులో వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తారని వివరించారు. ప్రతిరోజు సుమారు 3 లక్షలకు పైగా శ్రీవారి లడ్డూలు తయారు చేస్తామని తెలిపారు. అనంతరం లడ్డూ పోటును సందర్శించి శ్రీవారి లడ్డూల తయారీ కోసం ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, యాలుకలు, దినుసులు నిల్వ చేసే గౌడన్లను కూడా సిట్ అధికారులు పరిశీలించారు. గౌడన్లో ఉద్యోగం చేస్తున్న టీటీడీ సిబ్బందిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనాన్ని సిట్లోని మరో బృందం సందర్శించింది. నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించింది. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ సాగుతుండగానే ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత ట్వీట్ ద్వారా స్పందించారు. టీటీడీ ఈవో శ్యామలారావు, సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో ఏం మాట్లాడారన్నది కోట్ చేశారు. చివరికి నెయ్యి వాడింది వాస్తవమే, కానీ కరెక్ట్గా ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్లను ప్రస్తావించారు. ఆయా తేదీల్లో టీటీడీ ఈవో, ఏపీ సీఎం ఏం మాట్లాడారన్న దానిపై ట్వీట్ చేసిన జగన్ సంబంధిత వీడియో క్లిప్పింగ్లను జత చేశారు. అంతేకాదు, దీని అర్థమేంటి చంద్రబాబు నాయుడు అంటూ జగన్ ప్రశ్నించారు. ఇంతకన్నా వేరే సాక్ష్యం కావాలా అని పేర్కొన్నారు. సత్యమేవ జయతే అంటూ జగన్ ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారని వెలుగు చూడటంతో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సిట్ 3వ రోజు విచారణలో మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.